హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేనండి మీ సంధ్యనండి. ఇంకా నేనైతే వినాయకుడికి 4వ రోజు ప్రసాదం అయితే స్టార్ట్ చేశానండి. ఏంటంటే ఉండ్రాళ్ళు, బెల్లం పరమన్నం, అరటిపండు అండి. సింపుల్గానే చేశానులేండి, ఏం హరిబరి పెట్టుకోలేదు. ఎందుకంటే ఇంకా అసలు నాకు కూడా కొంచెం హెల్త్ నర్వస్గా అండ్ టైర్డ్గా ఉందండి. అందుకనేసి నేను ఇంకా 4వ రోజు అయితే సింపుల్గా ఉండ్రాళ్ళు అండ్ బెల్లం పరమన్నం అయితే పెట్టుకున్నానండి. అందులో ఒకటి నాకైతే ఉండ్రాళ్ళు ఇదే ఫస్ట్ టైం అండి చేయడం, కానీ చాలా బాగా వచ్చాయండి. నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశాను, బట్ వాళ్ళు చెప్పిన మెథడ్లో చేస్తే మాత్రం కాలేదండి. మళ్ళీ నాకు నేను సెట్ చేసుకొని అయితే నేను ప్రసాదం అయితే ట్రై చేశాను. చూడండి, ఇది ఉండ్రాలండి. ఇంకా ఉండ్రాలు వస్తాయో రావో అనేసి పక్కన నేను మళ్ళీ ఇంకో స్టెప్ అయితే ఇంకా బెల్లం పరమాన్నం అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. అంటే ప్రిపరేషన్ పెట్టుకున్నాను. ఇక్కడనైతే అన్నయ్య వదిన టీ పెట్టానండి. వాళ్ళకి టీ పట్టి ఒక పక్కన అయితే నేను ఇంకో ఉండ్రాలకైతే ప్రిపేర్ చేశాను. నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశానండి, బట్ వాళ్ళు చెప్పిన వే ఆఫ్ లైన్ అయితే నాకు రాలేదండి. అది వాళ్ళు చెప్పిన క్వాంటిటీ అన్నీ చేశాను, అయినప్పటికీ రాలేదండి. ఇంకా మళ్ళీ నేను నా థింకింగ్, నా మెథడ్తోనైతే నేను ఉండ్రాళ్ళ పాయసం అయితే ఉండ్రాళ్ళు అయితే చేశానండి. ఫైనల్గా నేను చేసిన ఉండ్రాళ్ళు అయితే చాలా బాగా వచ్చాయండి దేవుడికి. ఇంకా నేనైతే ఉండ్రాళ్ళ పాయసం, బెల్లం పరమాన్నం అయితే చేశాను. చూడండి, నేను చేసిన ఉండ్రాళ్ళు ఎంత బాగున్నాయో, తింటే కూడా చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా కొంచెం చప్పగా అయిందండి, కానీ చాలా బాగున్నాయి. నేనైతే గిన్నె పెట్టుకున్నాను. గిన్నె పెట్టుకొని ఇంకా చింతపండు వడిపోసే జల్లి ఉంటుంది కదండి, ఆ జల్లీలోనైతే నేను చేసిన ఉండ్రాలు అయితే పెట్టుకున్నానండి. ఇంకా మూత పెట్టుకుంటా ఆవిరికైతే ఉండాలి ఎదురుతే. అక్కడ చూడండి, బెల్లన్నానికి చేశాను. బెల్లన్నం కూడా బాగుంది, కొంచెం చప్పగుండా అండి. అప్పట్లాగైతే బెల్లం ఇప్పుడు రావట్లేదండి. ఒకప్పుడు బెల్లం అయితే చాలా బాగుండేదండి, కొంచెం వేస్తే స్వీట్ ఉండేది. ఇప్పుడు ఎంత బెల్లం వేసినా మాత్రం అసలు స్వీట్ ఉండట్లేదండి, చప్పగా ఉంటుందండి. ఇంకా నేనైతే చేసిన ప్రసాదాలు అయితే చాలా బాగున్నాయండి, నాకైతే బాగా నచ్చినాయి. స్వీట్లు తిని చూడండి, కోల్డ్ అండి అసలు. స్వీట్లు, తల స్నానాలు చేసి ఎంత కోల్డ్, నా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే ఉండ్రాలు అయితే ఇట్లా పెట్టుకున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు ఉంటే కూడా ఇలా చేసుకోవచ్చండి, ఈజీ ప్రాసెస్లో. ఇంకోటండి, ఉండ్రాలు ఇడ్లీ చేసే దాంట్లో కూడా మనం పెట్టుకోవచ్చండి, కానీ అదంతా పెద్ద ప్రాసెస్ కదండి. మళ్ళీ ఇడ్లీ గిన్నెలు అవన్నీ తోమాలి. ఇదైతే ఈజీ మెథడ్ కదా. నేనైతే ఇంక ఇట్లనైతే పెట్టుకున్నాను. ఇంకా బెల్లన్నము అండ్ ఉండ్రాలు అయితే నేను చేశానండి. ఇంకోటి అరటిపండు ఒకటి నైవేద్యం, 3 నైవేద్యాలు అయితే దేవుడికి ఎక్కించానండి. దేవుడికి ఉండాలంటే కూడా చాలా ఇష్టం కదా. వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన స్వీట్ అంటే ఉండ్రాలనే చెప్పచ్చు. తనకి చాలా ఇష్టం అంట అండి. నాకైతే దేవుళ్ళ గురించి అంతగానే అయితే ఏం తెలియదులేండి, నాకు తెలిసిన 2 అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఫైనల్గా నా బెల్లన్నం ఉండ్రాలు అయితే చాలా బాగా వచ్చాయండి. ఇంకా మేమైతే ఆదివారం రోజు అయితే వినాయకుడిని నిమజ్జనం చేద్దాం అనుకున్నాం, బట్ ఏంటంటే నేను వాయిస్ ఎవరు ఇచ్చేది ఇవాళ ఆదివారమే కదండి, కానీ ఇవాళ అష్టమనిషి అని అంటున్నారు, సో అందుకనేసి స్టాప్ చేశానండి. చూడండి, ఇంకా ఉండ్రాళ్ళు అయితే ఎంత బాగా వచ్చాయో. ఎక్కువైతే చేయలేదులేండి, తక్కువనే చేశాను. ఎందుకంటే స్వీట్స్ కూడా ఎవరు ఎక్కువ తినట్లేదులేండి వచ్చిన వాళ్ళు కూడా, ఎందుకంటే తిని కోల్డ్, అందరికీ దగ్గు అవుతుంది. అందుకనేసి క్వాంటిటీ అనేది కొంచెం పెట్టుకున్నానండి. కానీ ఫైనల్గా నేను చేసిన ఉండ్రాళ్ళు అయితే సక్సెస్ఫుల్గానైతే వచ్చాయండి. ఇక్కడ బెల్లన్నం కూడా చూడండి ఎండింగ్కి వచ్చేసింది. ఇంకా వీడియోలో మొత్తం ఇవే ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ అయితే మేము పూజకు బయలుదేరుతున్నామండి కిందికి. మేము కింద వినాయకుని పెట్టుకున్నామని చెప్పాం కదా, పూజకు అయితే వెళ్తున్నామండి కిందికి. నేను, మా పెద్ద పాప, చిన్న పాప అండి. ఇంకా మంగళహారతితోనైతే వెళ్తున్నాను. మా సైడ్ అయితే ఇట్లనే వెళ్తారండి, మంగళహారతితో వినాయక దగ్గరికి అయితే వెళ్తారండి. మీ సైడ్ కూడా ఇలాగే వెళ్తారా? కానీ పూజ ప్రాసెస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అండి, అందరికి ఒక్కలాగా అయితే ఉండదు. ఇక్కడనైతే నేను, మా హస్బెండ్ ఇంకా రెడీ కాలేదు. తనని ఎప్పటి నుండో లేట్ అవుతుంది, కానివ్వండి అంటున్నా. తనైతే ఇంకా లేట్ చేస్తున్నారు. రోజు దేవుడి దగ్గరికి అయితే 7:30 to 8 వరకు అయితే వెళ్ళిపోతున్నామండి పూజ చేయడానికి. ఇంకా మేమైతే ఇంకా కింద అత్తయ్య వాళ్ళు, మా అక్క వాళ్ళు కూడా వస్తున్నారండి పూజకు రోజు అయితే.
ఇంకా మేమైతే కలిసి మంచిగా సరదాగా అయితే దేవుడి దగ్గర కొద్దిసేపు గడిపి కొద్దిసేపు మాట్లాడుకొని అయితే ఇంకా కొద్దిసేపు ఎంజాయ్ చేసి మాట్లాడుకొని అయితే ఎటోళ్ళం అయితే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ నిన్న మాత్రం మా చిన్నత్త ఒకతే వచ్చిందిలేండి, అందరు రాలేదు. కొంచెం వాళ్ళు పెట్టిన దగ్గర దేవుళ్ళు కూడా ఉంటారు కదండి, అక్కడికైతే వాళ్ళకి అన్నదానాలు పూజలు ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళారు మీద. అక్కలు మాత్రం ఇక్కడికైతే రాలేదు, చిన్నక్క ఒకతే వచ్చిందండి. ఇంకా పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాతకైతే మేమైతే ప్రసాదాలు తినేసి ఇంకా మేమందరం కూర్చుని అయితే రోజు 10 అవుతుందండి ఇంటికి వెళ్ళే అక్క వాళ్ళు వెళ్ళి మేము మీదకి వెళ్ళేసరికి అయితే 10 అవుతుంది. కింద మా హస్బెండ్ అయితే వర్క్ చేస్తున్నారు చూడండి. మాకైతే ఈసారి వినాయకుడిని పెట్టినాం కదా, చాలా బాగా అనిపిస్తుంది నాకు. కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే మంచిగా అనిపించిందండి. ఇక్కడనైతే నేను వీడియో తీస్తున్నాను, మా హస్బెండ్కి చెప్తున్నాను మీరు వీడియో తీయండి అంటే నువ్వు ఫ్రంట్ తీసుకుంటున్నావు కదా బాగానే వస్తుంది అన్నారు తను. ఇంకా అట్లా నేనైతే ఆ క్లిప్ ఒకటైతే యాడ్ చేశానండి. నాకు వినాయకుడు పండుగ హ్యాపీనెస్ కొన్ని ఇయర్స్ తర్వాత అండి. ఇలాంటి హ్యాపీనెస్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది. నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళ మా ఇంటి పక్కనే వినాయకుడిని పెట్టేదండి, ఇంట్లో అంటే ఇంటి ముందే. అప్పుడైతే ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. మళ్ళీ అదే ఇప్పుడైతే ఇక్కడ వచ్చింది. ఇంకా పూజలు అయిపోయాయి, ప్రసాదాలు అయిపోయాయి. దాని తర్వాతకైతే కూర్చొని మా అన్నయ్య, నేను, మా అక్క ఇంకా పిల్లలైతే ఆడుకుంటున్నారు. తనైతే ఇంకా ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు. ఇక్కడ మాకు యూట్యూబ్ చూడండి వాళ్ళ డాడీ దగ్గర ఉందండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఒక క్లిప్ వీడియో తీశారండి. ఇంకా నిన్న చెప్పాను కదా, నిన్ననైతే ఎక్కువ ఏం రాలేదులేండి. ఇంకా ఫైనల్గానైతే నేను కూడా ఒక క్లిప్ అయితే ఫ్రంట్ కెమెరా పెట్టి అయితే తీశానండి. ప్లీజ్ అండి నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళమని అయితే నేను అడుగుతున్నానండి. ఇక్కడ అదే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, కానీ బ్యాక్గ్రౌండ్ అక్క వాళ్ళు మాట్లాడుకునేది అయితే డిస్టర్బెన్స్ వస్తుందని మ్యూట్లో అయితే పెట్టేశానండి. నిన్నటి వీడియోలో నేను అసలు వాయిస్ ఓవర్ బ్యాక్గ్రౌండ్ అంతా గజిబిజి అయింది కదండి, అసలు ఎలా అయిందో తెలియలేదు. నిన్నటి వీడియో కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుందండి. ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నా, రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.